దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. ఆ గంట సింబల్ ఆల్ అని పెట్టుకోరి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మన వీడియోస్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారని తెలిసి మీకోసం అయితే మేము వీడియోస్ అయితే చేస్తున్నాము. మీరు మా కోసం అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి హైప్స్ ఇవ్వండి. దోస్తులు కొంతమంది అంటున్నారు ఈ సిరీస్ బోర్ కొట్టింది, ఇంకో కొత్త స్టోరీ స్టార్ట్ చేయొచ్చు కదా నర్సక్క అని అంటున్నారు. తప్పకుండా దోస్తులు మీకోసం త్వరలోనే మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఇంకో కొన్ని ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ అనేది ముగించేసి ఈ రోజు వీడియో ఏంటి అనంటే తమ్ముడుకు పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 161 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అవ్వగారు అత్తుర్రని టిక్క టిక్క పని ఎత్తాంది. ఊరిని అవ్వ మటన్ పొయ్యి మీద వేసింది, చికెన్ పొయ్యి మీద వేసింది, పిండి విసుకుతాంది. యా పూరీలు అది చేస్తా అంటే నేను కాల్వాలి. ఆ పూరీలు కాల్చుడేమో ఇప్పుడు. ఏంటి? ఏం లేదు, అట్టిగా ఆయిడా నిల్సున్నావు. కోడలికింత సహాయం చేస్తే ఏమైతుంది? ఓ ముసలోడా, నేను సహాయం చేయకపోతే ఏం చేస్తా గాని కోడలు 2 పొయ్యిల మీద ఆ కూరోటి ఈ కూరోటి పొయ్యి మీద వేసింది, పూరీల పిండి విసుకుతాంది. అది పూరీలు చేసిన కొద్దీ నేను కాల్స్తా. ఓహో అవునా, గదే మరి అట్టిగా నిల్సున్నావని చిన్నపిల్లగాడు లేచిండా? లేచిండు అల్లయ్యా ఎత్తుకున్నాడు. తాళం పోసి ఇచ్చిన ఇప్పుడే ఇక పండ పెడత తీయే అమ్మ అని మరి రూమ్ లకు ఎత్తుకపోయిండు. మరి పండ పెడతాడో ఏం చేస్తాడో నాకైతే తెలియదు గాని. అత్తమ్మ ఏందే రొట్టె పీట ఏది ఎడబెట్టినో కనబడతలేదు. అలానే మీద సెల్ఫ్ మీద పెట్టినా కింద వారెత్తా ఉండదా అత్తమ్మ? గంట మీద ఎందుకు పెట్టినావు? దాంతో ఏం పని మీద వారేసిందే. నువ్వు వింటనేమో ఇంత పూరీలో రొట్టెలో ఎత్తవాయే, నేను ఒక్కదాన్ని ఏం చేసి పాడైనా అని ఆయన కవర్ల కట్టి మీద వారేసిన. చూడుపో బయట పొయ్యి అంటు పెట్టుకో అత్తమ్మ, బయట చేద్దాం పూరీలు. గ్యాస్ మీద కూర పొయ్యి మీద వేసిన. అయ్యో మెల్లగా వేయరా పోనా అనే మరి. ఏ పొయ్యి మీద అయితే తొందర అవుతాయి కదా పూరీలు, మళ్ళా గ్యాస్ ఎందుకు ఒడుసుడు? సరే సరే నేనైతే అంటు పెడతా, నువ్వైతే ఆ పూరీల పిండి అవోటి ఇవ్వటి పట్టుకొని రాపోడికి. సరే ఆ పొయ్యట అంటు పెట్టి రాదు. అయ్యో నువ్వేం పని చేస్తానవే? కోడలు నీకు చెప్తే నువ్వు నాకు చెప్తానవా? అబ్బో భలే మోగాయన ఉన్నావు. ఎవరన్నా ఏదైనా పని చెప్తే చిట్కన చేస్తావు గాని నేను చెప్పే వరకు నువ్వు ముడ్డి అటు పోయినావు ఇటుకనవు. అయితవా ఆగు, ఇంత ఆవు చేసినాక. నాకేం లేదురా, లడ్డుగా తిండా పచ్చనా మాజరెత్తి వచ్చిండా ముసలోడు. ఏటో ముడ్డు దింపుకుంటా పోతుంది టిక్కు టిక్కు అనుకుంటా. పొయ్యి అంటు పెట్టినా అన్ని తీసుకొని రాయే. అత్తన్న అత్తన్న అబ్బో పూరీలు ఇట్లా వేయంగానే అట్లా వంగుతానే వేలాత. అయితే అట్లా తీయంగానే ఇట్లా నోట్లు వేసుకునేవు డంబక్క. ఇంటి మంచిగా విసుకుతే గట్లనే వంగుతాయి అత్తమ్మ. నీ అక్క మళ్ళా నేను కాల్సినాక వంగపోతే ఎట్లుంటాయే? మాడతాంది తీయత్తమ్మ. బా బుర్రుమని వంగుతాన్నయ్యే. ఎంత కమ్మగుంటాయో. పిండి అందరికి సరిపోయేటట్టు విసికినవా లేదే? అత్తమ్మ అందరు దినంగా మిగులుతాయి గాని వేరే మీ వాళ్ళు ఇంకా అత్తలేరు. అత్తరు ఎల్లిర్రాట. కోడలవ్వగారు అత్తుర్రాని అత్త కొడళ్ళు కలిసి పూరీలు ఎయ్యంగా పూరీలు ఉబ్బుతున్నాయంట. కోడలేమో పూరీలు కాల్తాండంగా, అత్తేమో పూరీలు కాల్తాండంగా. గుమగుమ వాసనంట, పూరీలంట, మటన్ అంట, చికెన్ అంట. టామ్ టామ్ టామ్. ఆ పాటలు ఆడడానికే ఉన్నావు డంబక్క. పని ఏమంటే సాధన కాదు గాని ఈ పూరీలు ఎట్లా కాలుతాందో మరి. ఇక ఆయనతో కాలవకపోతే నాకు ఇత్తదో ఇయ్యదో అనుకోవచ్చు మా డంబక్క. కానీ అత్తమ్మ కాలు జల్ది. ఏ కాలుతాను ఆగలేవే బుర్రు అని వంగుతాను. నువ్వు చేసుడే లేటు. మరి బట్టలు పెట్టుడేనాయే? పెట్టద్దా అత్తమ్మ? ఫస్ట్ పెళ్లి చేసుకొని అత్తుర్రాయే. బట్టలు పెట్టుడే ఉంటది. కొన్నవా చీర? ఒకటి ఉన్నది కొత్తది ఇంట్లో, అదే పెడతా అనుకుంటున్నా. మటను ఉడుకుతాన్నట్టున్నది, గుమగుమల ఆడతాంది. ఎప్పుడెప్పుడు ముక్కలు బొత్తలేద్దామని చూస్తాంది. పేతుంటే మంచిగుండు బిడ్డ. 2 ముక్కలు తిని 2 పూరీలు తిను. అక్కడ పిల్లగాంతోటి గోస. ఏం చేసుకుంటాందో, ఏం తింటాందో, ఏముంటాందో. వేసుకోదా అత్తమ్మ? పెద్దమ్మ ఉండే ఎప్పుడన్నా వేసుకుందామంటే ఇద్దరు కలిసి వేసుకోరా ఏంది? మీది ఏమి చేస్తుంది? చిటికి దాదా పూరీలు చేస్తాంది మాది. నాకు ఒకటి ఇత్తదా? ఇత్తాం. మాకే సారే అంటే నువ్వు భలే వచ్చి అడుగుతావు నువ్వు. ఇది చూస్తాంది, నీది ఏలు పెట్టిందా? ఎల్లేలు పెట్టిందే తల్లి. కాల్తాన్న
కీసి అంటాంది. నీకేమచ్చుది ఏ ఇంగ్లీషు? అసలే నువ్వు పక్క పల్లెటూరాయే నీకు. ఓ అత్తమ్మ, ఆమెమంటుందో నాకు అన్ని అర్థమైతున్నాయి. నాకు ఇవి ఎయ్యరాదు అని అంటుంది. ఓ నువ్వు మొత్తం ఇంగిలి పీసేనాయే. మరి ఏది నీ ఇంగిలి పీసు? గట్లంటందా బోలత? నీకు బాగానే అర్థమైంది. ఇందులో వేస్తే అది కమ్మింగ్ కమ్మింగ్. ఓహో ఎంతో వచ్చినట్టు బిల్డప్. లత నాకు కూడా ఇంగిలి పీస్ వచ్చు. వచ్చు. ఇది ఏం కూర? అదా చికెన్, మటన్ ఆల్. ఓ వై ఇప్పుడు రాదు ఇంగ్లీష్ ఇక. వై వాట్ స్పెషల్ టుడే? టుడే అత్తమ్మ నీకు ఇంగ్లీష్ బాగా వచ్చేమో. ఇవాళ ఏంది స్పెషల్ అంటాందామే. నువ్వేమో ఇయ్యాల అనబడుతుంది. భలే గమ్మతున్నది పో. అలా స్పెషలా? చుట్టాలు కమ్మింగ్. చుట్టాలా మీన్స్ రిలేషన్స్ కమ్మింగ్ టుడే మై హోమ్. ఓహో ఓకే దెన్ యు ఆర్ ప్రిపేరింగ్ దిస్. అక్క నీది నాకు ఇస్తాదా? ఏమి ఇయ్యాలనే చెల్లే నీకు? ఇది పూరియా? ఇస్తా. I will eat. I like this so much but I don't know how to prepare this. ఏందట్నే మీకు ఇష్టమట గానీ ఆమెకు చేయడానికి రాదట. ఇంగ్లీష్ వచ్చేమో అత్తమ్మ బగ్గా. అచ్చగాని లత ఇక బగ్గ రోజులైతుంది కదే మాట్లాడక అంతా మర్చిపోయినట్టు అయిందే. ఈ మొగుడు ఎక్కడున్నాడు? ఆ మొగుడు పోయింది. ఎటు పోయింది? అటు దాని దగ్గరికి పోయింది. దేని దగ్గరికి పోయింది? తాతేవాడు తాతని పిలుస్తుంది. ఇదేంటి గీడుంది? నన్ను దాదా అంటది. ఓ శంబన్న నువ్వేనా? ఎగరా. అయ్యో ఎల్లి పూరీలు అయినట్టే. తాపకోగడు రావట్టే. ఏందవ్వో ఇలా పూరీలు ఎత్తారు, హోటల్ పెడుతుర్రా ఏంది? అత్త కోడలు కలిసి. నీది తింటాదా? నా తినది. నీది తింటాదా? నేను ఇత్తాది. నువ్వు ఇచ్చుడద్దు, నేను తినుడద్దే తల్లి. ఏడగనబడ్డా తాతో అని మొత్తుకోబడుతుంది. మీ అందరికి ఇక మాకున్నట్టే మేము తిన్నట్టే. గో సుటికి గో. నో ఐ విల్ నాట్ గో. ఐ షుడ్ ఈట్ దిస్. యు గివ్ ఫర్ మీ. ఐ విల్ ఈట్ దెన్ ఐ విల్ గో. గో. ఓ అత్తమ్మ ఆమె తినంది ఓదట. నువ్వేమో పో అని అనబడుతుంది. నీకు ఇంగ్లీష్ రాకున్నా కూడా ఎందుకు అంత పొంగుడు? మొత్తం పూరి పొంగినట్టే బుస్సుమని పొంగుతాంది. అబ్బో డంబు. ఇస్తారా? అయ్యో కర్మానికన్నా పెడితే బయట పోయి ఈ ముసలోన్ని కర్మానికన్నా పిలిచింది కదా. అందరు వచ్చి రెండు అడిగితే ఇక మాకేముంటాయి? ఏ దేవునికి మొక్కండి మేము ఇయ్యమే. ఇవి దేవునికి మొక్కుతారా? దేవుళ్ళంటే మా చచ్చిపోయిన ముసలోళ్లకు మొక్కండి ఇయ్యం మేము. ఎప్పుడు మొక్కంగా చూడలేదు కదా. ఇప్పుడు ఇళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడానికి సాకు. తాత నీది నాకు చెత్తాదా? ఏం చేయాలి నీకు? నీ మొగడు నన్ను చంపుతాడు. తాత కోసిప్పు మళ్ళా. నీది నాకు చెత్తాదా? పూరి నాకే చేసుకోరాదు, నీకేం చేసి పెట్టారే? నాది నీకు చెత్తాది, నీది వత్తాదా? నేనెట్రానే తల్లి, నీ మొగడత్తే నా ఈ పంత వలగొడతాడు. నీతోటో రాకట్ట ఉన్నది నాకు. అయ్యో తాత పోతాంది. అక్క ఆగో ఇప్పుడే వస్తుర్రారా? అమ్మగిట్లేర్రా బైక్ ఎడబెట్టినవు? ఇక్కడ అంతా ఎండ కొడుతుందని చెట్టు కింద పెట్టినక్క. ఇంట్లోకి రారి మనసా. ఓ పూరీలు ఎత్తానవి దగ్గర పడ్డ ఇంట్లోకి వారి. అంతా మంచిదే నానో ఈ పిల్లగా. పెళ్లి చేసుకున్నాక వాతావరణం ఎట్లున్నది? రోజు ఎట్లున్నదో అట్లనే ఉంది అత్తమ్మ. ఆ పూరి మాడుతాందట కాలువు. మనసా ఇంట్లోకి వర్రా, నేను వస్తాను. అయిపోయినాయి ఇగో రెండే ఉన్నాయి. తాల్చి వస్తా. సరే అక్క వెళ్తాం. నీది ఎందుకు వచ్చింది? ఏ చుట్కీ మై బ్రదర్ హీస్. హో యువర్ బ్రదరా? దిస్ బక్కా ఫెల్లో హూ? ఏందక్క ఈమె గిట్లా మాట్లాడుతుంది? నో చుట్కీ డోంట్ సే లైక్ దట్. షీ ఇస్ మై సిస్టర్ ఇన్ లా. ఓ నా కోడలు ఇంగ్లీష్ పీసు జోరే మాట్లాడుతుంది కదా. ఓహో ఓకే నీది మంచిగా ఉంది. లుకింగ్ సో హ్యాండ్సమ్.
ఏయ్ వై ఆర్ యు సేయింగ్ లైక్ దట్ హి ఇస్ మై హస్బెండ్. అయ్యో ఆమెకు కొంచెం గట్లనే పిసపిసరా మాన్సా, ఆమె మాటలు పట్టించుకోవద్దు గాని నువ్వైతే లోపడికో. అమ్మో ఈమె వెరైటీగా ఉందక్క, అల్ల రచ్చుడితోటే పరిశాన్ చేతివి. చుటికి డోంట్ సే లైక్ దట్ ఫర్ ఎనీ వన్, దే విల్ హర్ట్, ఓకేనా? ఓకే ఓకే, ఐ యామ్ గోయింగ్, యు డోంట్ గివింగ్ మీ పూరి, ఆఫ్టర్ సమ్ టైమ్ యు కమ్, ఓకేనా? ఐ విల్ గివ్ యు. ఓకే ఓకే, నీది మంచిది, ఆ మొద్దుది చెడ్డది. ఏ మొద్దుది ఎవరినంటాంది? నిన్నే అంటాంది డంబక్క. కానీ కానీ కాలువత్తమ్మ కాలువు, వాళ్ళు వచ్చారు కదా, అయ్యావ రాకపోయినేమే, వాళ్ళు మెల్లగా వస్తారు కావచ్చు గాని. ఇంత మంచిదేనా అల్లుడు, ఇప్పుడేనా రావడం? అంతా మంచిదే మామయ్య, ఇప్పుడే వస్తున్నాం. అత్తమ్మ ఇట్లా రాలేదా బంటి? ఇప్పుడు సాయంత్రం వస్తారట బాబా, ఇక మేమే వచ్చేసినాం. కూసోరి సో మానసా. ఆ కూసుంట పెద్ద నాన్న, పూరీలు వేస్తున్నారు కదా అక్క, ఇట్లా ఇంకా కాలేనట్టున్నాయి. ఓ అత్త కోడళ్ళు అప్పుడెప్పుడో మొదలు పెట్టుకున్నారు, అవి అయితలేవు పోతలేవు. అయితలేవు అంటే చేత్త తెలుస్తుందయ్యా, ఇక్కడ నిల్సోనే ముచ్చట పెడితే అయిపోతుందా? ఆడ పొయ్యి కాడ కాల్తే తెలుస్తుంది. అవునత్తమ్మ, చేసేటోళ్లకు తెలుస్తుంది బాధ. అయితే గాని పిల్ల అంత మంచిదేనా? అంత మంచిదే పెద్దమ్మ. ఏమైంది బిడ్డ, పెళ్ళైనాక ఒక్కొక్కరు దున్నపోతులైనట్టు అవుతారు, నువ్వేమో బక్కానే ఉంటివి. ఓ డంబక్క, పెళ్ళయి అంత కొడితే నెల అయితే లేదు, ఇప్పుడే దున్నపోతైనట్టు కానుండరా ఏంటి? అందరూ నీ లెక్కుంటారా? అయ్యో పెళ్ళయి సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా అంత కొడితే నెల అయితే లేదు, ఇప్పుడే అవుతుందా? అల్లుడు, మా బిడ్డకు తిండి మంచిగా పెడతానవా లేదా? ఓ సూపర్ పెడతాడు, ఇక నువ్వు పెడతలేవా నాకు? ఎందుకు పెట్టత్తమ్మా, పెడతాన్నా. ఏమైనయ్యా అల్లుడు వచ్చే, అల్లుడేమో బీర్లు బరండిలు తాగడాయే, తెల్లగల్లు పట్టుకరాపోయినావు, మనిషికి ఇంత తాగపోదుమా? ఇక కళ్ళు తెస్తే మొత్తం డాన్స్ చేస్తుంది ఇప్పుడు మా అత్తమ్మ. తీసుకత్తమ్మా, నేనే పోతా తీయి, నానెందుకు గాని. చిన్నోడు అన్నాడా? పన్నాడు నువ్వు మళ్ళత్తరా, నాకు పనున్నది, నువ్వైతే పోయి కళ్ళు తీసుకురాపో. అరే నానిగా, మొత్తం కళ్ళే తీసుకురా, అయ్యకు ఇట్లా సీస తెచ్చావు, సీస తాగితే మొత్తం ఆగుతలేడు మనిషి. సరేనే. ఏం చేస్తాండు అత్తమ్మ మామయ్య ఆగకపోతే? ఏమో ఇక దానికే తెలుసు. ఓ కళ్ళు తాగితే నువ్వు ఆగుతావా ఇక? మొత్తం పాట లేకుండా ఎగురుతావాయే. అవునా పెద్దమ్మ, డాన్స్ చేస్తావా? ఏ తీసుమార్కాను కూడా పనికిరాడు మా అత్త ముంగట ఇంత తాగితే. నేను ఎందుకు చేస్తాళ్ళు అట్లా నా మీద జోకి ఎత్తారు బిడ్డ. నేను మళ్ళత్తా. ఛాయ్ పెట్టుకురావాలారా? ఏ ఛాయ్ వద్దక్క, ఇప్పుడే ఎండలా వచ్చినాం కదా, ఈ వేడికి ఇంకా ఛాయ్ తాగితే ఘోరం అవుతుంది. చిన్నైన పడుకున్నాడు అయితే? పడుకున్నాడు. కూడా చూస్తా నేను, మాట్లాడుర్రి. మీ అత్త మంచిగా చూసుకుంటున్నదా బిడ్డ? మంచిగానే చూసుకుంటది. అత్తగారింటికాడ ఉంటానవా అత్తగారింటికన్నా? పొద్దంతా ఆడుంటది, రాత్రంతా ఈడుంటది. ఇక రాత్రంతా ఈడు ఉండకపోతే నువ్వు ఊకుంటావా బంటి? అయ్యో అట్లా కదా అత్తమ్మ, ఇక నేను పొద్దంతా ఆఫీస్కి పోతా కదా, ఇక దానికి బోరు కొడుతుందని అవ్వగారింటికి పోతుంది, నేను వచ్చినాక వస్తుంది, గట్లా అంటున్నా. ఎట్లయినా గంతేది. ఇక పెళ్ళయింది, మాకు పార్టీ ఇచ్చు లేదా బంటి? ఇత్తా. అయ్యో మొగన్ పక్కలకి లేస్తలేదు కదా ఈ పిల్ల. ఏదైనా ముచ్చట మాట్లాడదాం గట ఇటు పోదామంటే, అమ్మని కూడా రమ్మంటే అయిపోవు కదా. ఇక మా అమ్మ ఎందుకు వస్తుంది? అక్క చెప్తే వచ్చేది కావచ్చు కానీ అక్క చెప్పలేదు కదా. చెప్పుదే అయ్యే పోవు, నాకేమో మతికి లేకపాయే. నాకు ఇలా పొద్దుగాల చెప్పింది, 9కో 10కో ఇలా తమ్ముడు ఇట్లా అత్తరు మరదల్ని రమ్మన్నా అని. ముందుగా చెప్తే మరి వాళ్ళకో ముచ్చట చెప్పపోయినవే అని మా అందును. అయితవాయి గాని ఏం కాదు, మా అత్త మామ గట్లేం ఫీల్ గారు. అయితే ఈ పని అయితే మంచిగా చేసుకో. ఇక మరి ఓ చిన్న పాపను ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడేనా అత్తమ్మ, టైం పడుతుంది కొంచెం. ఒక్కొక్కలకైతే గిట్ల పెళ్లి కాగానే గట్ల పుడుతుర్రాలుడు. అంటే పెళ్ళైన తెల్లారి పిల్లలు పుట్టాలా ఏంది? గా సిస్టం ఉంటే మంచిగానే ఉండు. ఇప్పుడే పుడతారా? ఇంకా టైం కావాలి పెద్దమ్మ. ఎందుకు చిన్న వయసులా పిల్లల్ని కనుడు? ఎంజాయ్ చేయాలి అంత అంటావా? డబ్బక్క, నువ్వు ఎంజాయ్ చేస్తలేవా మా మామతోటి? మరి అవత్తమ్మ, నీకు పెళ్లి చేసుకున్నాక ఎన్ని రోజులు పుట్టిండు మా ఆయన? ఓ మీ ఆయనానే నాకు పెళ్లి చేసుకున్నాక 6 నెలలకే కడుపులో పడ్డాడు. ఇక అందరూ నరసవ్వ అదృష్టమంత్రాలివి, నీ తోట పెళ్ళైన వాళ్ళకి ఇంకా కాలేదు, నీకు తొందర అయ్యారు, తొలిసూరి కొడుకు పుట్టితే సంబరపడ్డారు తెలుసా అనే మా వాడకట్టంతా. అవునా? తొలిసూరి కొడుకు పుడితే మళ్ళా తర్వాత ఎవరైనా ఏం కాదని టెన్షన్ ఉండదే. ఇక ఫస్టే బిడ్డ పుట్టిందనుకో, అదో లటలట లుటలుట. ఇక కొడుకు పుట్టేమో ఉద్ధరిస్తాడు గాని అట్లా వారసుడు ఉండాలని, వంశం పెరగాలని. ఇక బంటయ్యకు ఎవరు పుడతారో చూడాలి. చూద్దాం పుట్టిన వరకు. అంత బక్క
బక్క ఉన్నది పిల్ల ఎట్లా పుడతారో ఏమో. ఓర్ని అవ్వ, బక్క ఉంటే పిల్లలు పుట్టరా ఏంది? మా డంబక్కయ్యి అన్ని గివ్వే మాటలు. ఇందానే పొల్ల కూర, ఇక మీ అవ్వును మీ అయ్యచ్చదాకా ఏమవుతావు? ఇక కళ్ళుకు పోయింది కదా, తెచ్చినాక కళ్ళు తాగుకుంటా తిందాం. అక్కడై పాడైతాంది. అయ్యో, ఎప్పుడెప్పుడు ఆ ముక్కలన్నీ కడుపులో పోవాలని చూస్తాంది. తిందాం తిందాం. అది కడప లేక పెద్ద పెద్ద కుండ. ఆ కుండకు ఆకలైతే ఆగదిగా. అసలే బొక్కాయే, బొక్క కొరికి కడుపులో వారేయాలి. పోసి ఏంద్రా మళ్ళా వచ్చి పోసి అని అంటాను? పోసి నా ఉంగరం ఇత్తవా ఇయ్యవా? ఏంద్రో గబ్బోడా, అంత తాగినవా? గబ్బ అసనొత్తాంది. నేను తాగుతేంది, ఊగుతే నీకేంది? నా ఉంగరం ఇత్తవా, లేకపోతే నిన్ను ఎత్తుకపోయి బాయిల వారేయల్లా. నువ్వారా నన్ను ఎత్తుకుంటావా? ఏది ఎత్తుకోవోసారి, ఎట్లా ఎత్తుకుంటావో నేను కూడా చూస్తా. నిన్నెత్తుకునుడు ఎంతసేపే గుండుదానా. ఏ గుండుదానా అన్నావనుకో, మొత్తం మొత్తం కొరిగిత్తా చెప్తానా. గొరిగించుకున్నది జాలదానే పోసి, నా ఉంగరిత్తవా, నా గుండు పెళ్ళాన్ని దోలుకరావల్లా. లన్నలు కూడా వచ్చిర్రు, ఆయనతో నీ ఇల్లు లేపేస్తారు. నా ఉంగరం ఇయ్యే. ఎవ్వతో నీ పెళ్ళం తోలుకరా పోరా, దాని అడి పెడతా. ఏ మళ్ళా కలిసిందిరా ప్రేమ జంట. అరే తిరుపతి, నువ్వు ఒక ఎల్పింగు వేయాలరా, నీకు 90 కొట్టిపిత్తా. చెప్పు. పోసి నా దగ్గర నుండి ఎండి ఉంగరం తీసుకున్నది, ఇయ్యమంటే ఇత్తలేదు. ఇక మరి నేను ఏం చేద్దును, ఏడబోదును చెప్పు. ఏ పోసి ఎండు ఉంగరం ఇయ్యరాదు. ఓ అవ్వలారా అయ్యలారా, మొల్దారాలు లెంపాయిల్లు నా ఎంబడ పడతారు. ఒకసారి రార్రవ్వలారా. ఏ అవ్వని పిలుస్తాను, ఏ అయ్యని పిలుస్తాను, పిలుచుకో. నీ అక్క అయ్యల దేరిపోవాలి నా ఉంగరం సంగతికి. నన్ను చేతి పెట్టి గుంజుతారు, ఇద్దరు కలిసి లోపలికి రార్రయ్యో. ఓ నిన్ను ఖాయటికి పంప పోసవ్వా, మేమేడ గుంజుతీమి. ఆ గుంజిన చెప్పిగా ఎవరికి చెప్పుతావు, ఎవరొచ్చి మాట్లాడతారో నేను కూడా చూస్తనే పోసవ్వా. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉన్నదే అబ్బా. మల్ల రాయ మల్లుండు పోసవ్వ మీద పడ్డారు రార్రోళ్ళు. అరే తిరుపతి గాని మొల్దారం తెంప, మా ఇద్దరిని నూకినావురా. నేనైతే వీకుతా. లేత్తగాని నా ఉంగరం నాకిత్తవా? ఇయ్యకపోయినావనుకో ఇట్లనే పడుంటా. నా గుండు తత్తే ఓ చేతి పట్టి ఇగ్గింది మీద పడేసుకున్నదని చెప్పుతా. అంటే వండు, నీ ఉంగరం ఏడుందిరా, నేనెందుకిత్తా? నేను భయపడతా అనుకున్నవా రాయమల్లు? చాలా రోజులకు నీ గాలి నాకు సోకింది. ఇక ఎంతసేపు మంటవో పండు, నీ ఉంగరం మాత్రం నీకు రానే రాదు. నీ గుండు అత్తాంది. పోసి జరీసి పెట్టే, నా పెళ్ళ వత్తి ఏం లేదు, నన్ను చంపుతుంది. ఉంగురమా టుంగురమా, ఉంగురం కావల్లా నీకు బొంగురం కావల్లా, బొంగురం బట్టి గిర్రా గిర్రా తిప్పుతా నిన్ను. పోసి నీ కాలు మొక్కుతానే, ఎవరని ఉత్తే ఇజ్జత్ పోతుంది. గి రోడ్ మీద వన్నం జరా, నన్ను వదిలిపెట్టే. అందగాడ అందాల రాయమల్లు, అందమంతా దోసుకోరా. ఓ ఈ వేళకు దోసుకున్నందుకే నా పెళ్ళం నన్ను రోడ్డు మీద వారేసిందే. నీ కాలు మొక్తనే, నన్ను వదిలిపెట్టే. వదిలేదే లేదింకా. ఏమైందిరా, అచ్చినం తిన్నాం, తిన్నాకనే పోతే అయిపోయేది. ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు. ఏం గత్తి, అమ్మున్ను బాప వచ్చిరు కదా, పొద్దుగాలనే లేచి పోతారు వాళ్ళు. మనం కూడా ప్రొద్దున్నే లేచిపోదాం. వాళ్ళు ఎట్లేసిపోతారు? ఇంటికి పోతామని అంటానా. అదే మరి పెళ్లి చేసుకున్నారు, ఇంకెట్లా వేసిపోతారని నేను అనుకుంటానా. ఏమైంది మీకు ఇక్కడ నిద్ర పట్టదా ఏంది? అయ్యో కొత్త జంటాయే. అట్లేం లేదు పెద్దమ్మ, పడుకుంటాం గాని. అత్తమ్మ ఇట్లా ఏం చేస్తున్నారు? ఏం లేదు, మీ అత్తమ్మ చిన్నపిల్లగాన్ని ఎత్తుకున్నది, ఇక అన్నే కూర్చున్నది లత ఇట్లా. అవునా? ఏం బంటి ఏమైంది? ఇక పండుకుందాం పాలేవు. పండుకుందాం. ఏడవంటావు ఈ పిల్లగా? పెళ్లి కాకముందు అది అత్తమ్మ నీ దగ్గర వంట, నేను కింద వందు, నేను మీద వందును. నా గుర్రుకు నువ్వు రాత్రంతా నిద్రపోపోదువు. మరి ఇప్పుడు ఇక నీ పెళ్ళాన్ని పెట్టి ఏం పంటావు గాని? అదేం లేదు అత్తమ్మ, పండుకుంటా ఎన్నో కాడగాని. సరే పార్రి ఇంట్లో కోదాం. సరే
ఇక దోస్తులు చూసిర్రా మన వీడియో, ఈ రోజటి వీడియో ఇదే అన్నమాట. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. వీడియోస్కి మాత్రం ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి. తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.